నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్. హైదరాబాద్ నిజాం కాలేజీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యా సంవత్సరం ప్రారంభమై ఇన్ని రోజులు గడుస్తున్నా హాస్టల్స్ ఇంకా అలాట్ చేయలేదని విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్స్ వసతి సౌకర్యం లేకపోవడంతో బయట ఉండేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు వసతి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. వెంటనే హాస్టల్స్ అలాట్ చేసి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హాస్టల్స్ విషయంలో అధికారులు స్పందించి విద్యార్థులకు తక్షణమే వసతి కల్పించాలని కోరుతున్నారు. విద్యార్థుల నిరసనతో నిజాం కాలేజీలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో నందికొట్కూరులో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. జగన్ పర్యటనకు వెళ్తున్న వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై బైరెడ్డి సిద్ధార్థిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఎందుకు అడ్డుకున్నారంటూ పోలీసులను ప్రశ్నించారు. ఇదేమి ప్రజాస్వామ్యం అంటూ పోలీసుల తీరుపై మండిపడ్డారు. జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ నేతలను కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటర్ ఐడి కార్డ్ తొలగింపు వివాదంపై నటుడు ప్రకాష్ రాజ్ ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. సార్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సమయంలో తన ఓటర్ ఐడిని వెబ్సైట్ లో పర్మనెంట్ గా షిఫ్ట్ అయినట్లు చూపించారని ప్రకాష్ రాజ్ తెలిపారు. దీంతో కొత్త ఓటర్ ఐడి కార్డ్ కోసం ఫామ్ 6 దరఖాస్తు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. విషయం బయటకు రావడంతో అధికారులు తనను సంప్రదించి పొరపాటు జరిగిందని చెప్పారని, అనంతరం వెబ్సైట్ లో స్టేటస్ మార్చారని ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని కవరప్ చేసేందుకు అధికారులు డ్రామా ఆడారని ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. Friends, Satya, few questions to the Election Commission of Karnataka. Isn't it true that you had put it on your website that my voter ID is permanently shifted, that means deleted, that I have to fill form 6 and apply for a new voter ID? And once I raised the issues, and when it reached millions, within hours, isn't it true that you officials called me and said there has been a mistake, we will correct it? And you also requested me to put it on social media, you are correcting it. I have all the call records. And by evening, you call a press meet, you change from permanently shifted to shifted on your website, and tell the press that, it's actually shifted, we did a merger, and deletion is a lie. You are telling a lie. You have told a lie.
And by 8:30, you will send your BLO to the old address in front of the door with a camera, call the neighbors and create that natak and drama that, you have done the Mahajar after the issue is out of hands. And then send it to your Godi medias and your BJP handles, and they are jumping around that Prakash Raj is wrong. Hello, I am a celebrity. Will you call a common man like this? I am a celebrity because of my work. But as a citizen, I am equal to every citizen. This fight is about the dignity of a citizen, of standing in queues, asking us to stand in queues. More videos, more clarifications, and a big press meet to come. Game on. And you, my friend, once in 5 years, you come to beg for votes because you know citizens have the right to vote. And now, you want the same citizens to stand in queue and beg for their vote to be reinstated? क्या नाटक है? क्या पॉलिटिक्स है? क्या एजेंडा है? Just asking. అమరావతి నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ గుంటూరు మధ్య కేవలం 50 ఎకరాల్లోనే సచివాలయం నిర్మించుకోవచ్చని, కానీ తన లక్ష్యం కేవలం సచివాలయం నిర్మించడం కాదని స్పష్టం చేశారు. ఒక మహానగరాన్ని నిర్మించాలనే ఆలోచననే భూ సమీకరణ చేపట్టామని తెలిపారు. సైబరాబాద్ ను నిర్మించిన తనపై ఉన్న నమ్మకంతోనే రైతులు అమరావతి కోసం భూములు ఇచ్చారని చంద్రబాబు అన్నారు. రాజధాని అభివృద్ధి కోసం రైతులు చేసిన త్యాగాలను గుర్తించుకోవాలని చెప్పారు. అమరావతిని కూడా సైబరాబాద్ తరహాలో అభివృద్ధి చేసే ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు. అమరావతి కేవలం ప్రభుత్వ కార్యాలయాల ప్రాంతాల కాకుండా అన్ని వసతులతో కూడిన మహానగరంగా రూపొందించుకుంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. కానీ ఎట్ట కట్టాలి? నేను కూడా గుంటూరులో లేకుంటే విజయవాడలో ఒక 50 ఎకరాలు తీసుకొని ఒక సెక్రటరియట్ కట్టేయచ్చు, మామూలుగా ఉంటుంది. కానీ భవిష్యత్తు ఏంటని ఆలోచించినప్పుడు నాకు అనిపించింది, దీన్ని ఒక మహానగరం చేయాలి. ఏ విధంగా చేయాలని ఆలోచించినప్పుడు మొట్టమొదటిసారిగా మేము మాట్లాడుతూ ఉంటే నారాయణ గారు మేమందరం ల్యాండ్ పూలింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. రాజధాని నిర్మాణంలో రైతుల్ని భాగస్వాములు చేస్తే ఎట్లుంటుందని. చాలా బాగుంటుంది, ఎవరున్నారు కనుక్కోండి, ఎవరు వస్తారో కనుక్కోమన్నాం. అప్పుడు వస్తే విజయవాడ, గుంటూరు, మంగళగిరి, ఒక పక్కన అమరావతి ప్రాంతం. అక్కడ ఆలోచించినప్పుడు రైతాంగానికి ఆలోచనిస్తే మీరందరూ ముందుకు వచ్చారు. దేనికోసం వచ్చారంటే, నేను సైబరాబాద్ నిర్మాణం చేయకపోయి ఉంటే మీరు వచ్చేవాళ్ళు కాదు, నా మీద నమ్మకం ఉండేది కాదు. ఆ సిటీని చూసిన తర్వాత ఇక్కడ కూడా అలాంటి సిటీ అభివృద్ధి అవుతుంది, మా జీవితాలు బాగుపడతాయని ఏకైక అభిప్రాయంతో, నా మీద నమ్మకంతో మీరందరూ ముందుకొచ్చి 58 రోజులు నారాయణ గారు చెప్పినట్టు 33,000 ఎకరాలు, 29,000 మంది రైతులు, ఒకరిద్దరు కాదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రపంచంలో ఎప్పుడూ జరగలేదు. అలాంటి వినూత్నమైన స్ఫూర్తికి కారకులైన అమరావతి రైతాంగానికి మరొక్కసారి శిరస్సు వంచి మీ పాదాభివందనం చేస్తున్నాను. చైనా సరిహద్దు అంశంపై మాజీ కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆర్కే సింగ్ సంచలన ప్రశ్నలు లేవనెత్తారు. అరుణాచల్ ప్రదేశ్ లోని ఓ పెట్రోలింగ్ పాయింట్ కు భారత్ యాక్సెస్ కోల్పోయిందా, అక్కడ చైనా శాశ్వతంగా తన ఉనికిని ఏర్పాటు చేసుకుందా అంటూ ప్రశ్నించారు. ఆ ప్రాంతంలోనే పెట్రోలింగ్ పాయింట్ కు భారత్ యాక్సెస్ కోల్పోయిన తర్వాత చైనా అక్కడ శాశ్వత స్థావరం ఏర్పాటు చేసుకుందని ఆర్కే సింగ్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కానీ భారత సైన్యం కానీ అధికారికంగా స్పందించలేదు. జాతీయ భద్రతకు సంబంధించిన అత్యంత సున్నితమైన అంశంపై మాజీ హోంశాఖ కార్యదర్శి ప్రశ్నలు లేవనెత్తడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. Friends, this is R.K. Singh. I have spent about 8 years in the Ministry of Defence and 7 years in the Ministry of Home Affairs.
and I know what border management is. I read a news item today in the Times of India, which gives me worry and should worry all the citizens of our country. It appears that we have abandoned a patrolling point called Shera 5 in Taxing in Arunachal, and the Chinese have established a permanent presence there. I'll tell you what this means. The Chinese and us have a dispute about the borders, and that dispute has been carrying on ever since the Chinese occupied Aksai Chin. The 62 war was about that. The Chinese do not accept the McMahon line as a border. They also are not willing together demarcate the line of actual control because they have huge claims into our territory, including the entire Arunachal Pradesh. Now, because of this totally differing perceptions about where the border is and where the line of actual control is, we carry out patrolling. Our patrols go up to points along our perceived line of actual control, and Chinese patrols come up to patrolling points along their perceived line of actual control. This patrolling is a marker. It shows that this is where our claim line lies, so that when the negotiations do happen, that claim line, our perception of claim line is very clear. That's why patrolling up to these points is essential, so that our claim line is specifically communicated to the other side. And that is why the Chinese also patrol up to points along their claim line. Now, when you abandon a patrolling point along to your claim line, and the Chinese occupy it, that means you have given up your claim. Now, one patrolling point where we have given up our claim has been reported in the newspapers today. I want to know, and the nation wants to know, as to how many other patrolling points has the government given up since 2014? Is this the only patrolling point which the government has given up and the Chinese have occupied? Or are there other patrolling points which were given up by this government? Patrolling points which were being patrolled, where our patrols used to go before 2014? The government needs to answer this, because this concerns the whole country. And this also gives a message about how pusillanimous, I will call it, this government is. That it can't stand up for even its claims, even the claim of the country. Let the government come clean on this issue. And let the government come clean on how many patrolling points they have abandoned since 2014. This is a question which the nation is asking. And the defense minister needs to answer, the prime minister needs to answer. Because giving up a claim on any point is not possible without the approval of the Prime Minister. So we want to know, and this country wants to know. Thank you. పెద్దపల్లిలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది ఉత్సాహభరిత యువత, స్థానిక ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాలను చేతబట్టి దేశభక్తిని చాటుతూ యువత ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొని భారత్ ను ప్రపంచంలో నంబర్ 1 దేశంగా నిలపాలనే సంకల్పాన్ని యువత పునరుద్ఘాటించింది. 2047 నాటికి వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలో తమ వంతు పాత్ర పోషిస్తామని స్పష్టం చేసింది. ఈ తిరంగా ర్యాలీలో ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కూడా పాల్గొన్నారు. యువతలో దేశభక్తి భావాన్ని పెంపొందించడంతో పాటు జాతీయ ఐక్యతను చాటేలా ర్యాలీ సాగింది. పెద్దపల్లి వీధుల్లో త్రివర్ణ పతాకాలతో యువత సందడి చేయడంతో ర్యాలీ ఉత్సాహభరితంగా కొనసాగింది. స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకోబోతున్నాం. అయితే ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం మనందరికీ కూడా రానున్న రోజుల్లో భారతదేశం ప్రపంచంలో కూడా ఒక వికసిత భారత్గా, ఒక అభివృద్ధి చెందిన భారత్గా, ఒక సస్యశ్యామల దేశంగా మనం ఉండాలని చెప్పేసి ఆ సంకల్పం మీద తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సంస్థగా మారినటువంటి నేపథ్యం ఉంది. ఈరోజు విద్యార్థులు, యువకులు మన దేశంలో రాకెట్లు తయారు చేసే స్పేస్ పంపిస్తున్నారు, అది కూడా మన రాష్ట్రంలో కూడా. కాబట్టి యువకులు, విద్యార్థులు ఈ దేశం భవిష్యత్తు వారు. కాబట్టి వారి యొక్క పాత్ర రేపు రాబోయే రోజుల్లో ఈ దేశం అభివృద్ధిలో చాలా ఉంటుంది. మన ఆలోచన విధానం కానీ, మన దేశ సమగ్రత కోసం మనం ఆలోచించేటటువంటి మన వెనుకొన్న మార్గం కానీ, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ప్రపంచంలో అనేక దేశాలు యుద్ధాల్లో ఉన్నప్పటికీ కూడా మన దేశంలో మన ఒక ఆర్థిక వ్యవస్థ కానీ, మన ఒక
దేశం ఒక అన్ని రకాలైనటువంటి ఒక అభివృద్ధి కానీ ఎక్కడ కూడా ఆగలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి ఒక ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాల వల్ల ఈ దేశంలో అనేక మంది యువకులకు ఈరోజు ఉద్యోగ అవకాశాలు కలుగుతూ ఉన్నాయి. ముద్రా లోన్ ద్వారా కానీ స్టార్ట్అప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ద్వారా లక్షలాది కోట్లాది మంది యువకులకు ఉద్యోగాలే కాకుండా వాళ్ళు అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితిలో యువత ఉన్నది. అంతేకాకుండా భారతదేశంలో గతంలో కేవలం 6 ఐఐటీలు ఉంటే ఈరోజు 20 ఐఐటీలు తయారైనాయి. ఎన్ఐటీలు 6 ఉంటే ఇప్పుడు 20 ఐఐటీలు అయినాయి. ఐఐఎంలు 6 ఉంటే ఇప్పుడు 20 ఐఐఎంలు అయినాయి. ఎయిమ్స్ కూడా అన్ని రాష్ట్రాలకు ఒక్కొక్క ఎయిమ్స్ వచ్చినాయి. కాబట్టి విద్యా వ్యవస్థలో కూడా, విద్యా సంస్థల్లో కూడా ఈరోజు అనేకమైన మార్పులు తీసుకోవడం జరిగింది నరేంద్ర మోదీ గారు. కాబట్టి ఈ యొక్క సంవత్సరము మనం జరుగుతున్నటువంటి ఒక స్వాతంత్ర దినోత్సవం ముందు ఈ దేశం కోసం మనం అందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి ఆలోచనతో మనం ముందుకు పోవాలని చెప్పేసి దేశమే మనకు ముఖ్యము, దేశమే ప్రధానము, నేషన్ ఫస్ట్ అనేటటువంటి ఒక సంకల్పంతో మనం అందరం కూడా ఈ దేశం కోసం పనిచేయాలని చెప్పేసి కూడా ఈ స్వాతంత్ర దినోత్సవం మీ అందరినీ కోరుతూ మరొకసారి కొద్దిగా ఆలస్యం వచ్చినందుకు మీ అందరికీ కూడా క్షమాపణ కోరుతూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా జిల్లా అధ్యక్షుడైనటువంటి సంజీవ్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. హైదరాబాద్ లోని జల్పల్లి చెరువులోకి కారు దూసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఆక్సిజన్ ప్లాంట్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. TS15 FC 4001 నంబర్ గల MG హెక్టార్ కారు అదుపు తప్పి ఒక్కసారిగా చెరువులోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సాయంతో చెరువులోకి వెళ్లిన కారును బయటకు తీశారు. ప్రమాద సమయంలో కారులో ఎంతమంది ఉన్నారు, ఎవరికైనా గాయాలయ్యాయా అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కారు ఎలా అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. निकला हूँगा उसमें से आदमी नहीं निकला कि नहीं की भाई भरोसा नहीं है, निकला कि नहीं की किसको भी नहीं मालूम। नहीं नहीं आईना ये गड़े की वजह से भी फुट सकता। तन मिल के ब्लास्ट आता है ना हो। పేదింటి ఆడబిడ్డ పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతో గత ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను తీసుకువచ్చిందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ మేనమామల ఆడబిడ్డల పెళ్లికి అండగా ఈ పథకాలను అందించారని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు తులం బంగారం ఇవ్వాలనే డిమాండ్ పేరుతో ఉన్న పథకాలను ఎత్తివేసే ప్రయత్నం జరుగుతుందంటూ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. పేద కుటుంబాలకు అండగా నిలిచే ఈ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆడబిడ్డల పెళ్లికి ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన పథకాలను రాజకీయ కారణాలతో తొలగించవద్దని కోరుతున్నారు. ఈ వ్యవహారంపై అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. ఎంత పని చేస్తివిరా ఎనుముల రేవంతు, నువ్వు ఎంత పని చేస్తున్నావు ఎగవేతల రేవంతు. ఉన్నది వాయే ఉంచుకున్నది వాయే అన్నట్టున్నది తెలంగాణలో పరిస్థితి. బాపు కేసీఆర్ గారు మానవీయ కోణంలో ఆలోచించి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను తీసుకొచ్చి పేదింటి ఆడబిడ్డల పెళ్లికి మేనమామ లెక్క 1,116 రూపాయల చొప్పున 12,69,843 మంది లబ్ధిదారులకు, పేద ఆడబిడ్డలకు డబ్బులు అందిస్తే ఈ రేవంత్ రెడ్డి అండ్ కో బ్యాచ్ అధికారంలోకి రావడానికి కేసీఆర్ లచ్చేయిత్తండు, మేము అధికారంలోకి వస్తే తులం బంగారం ఇస్తామనేసి ప్రగల్భాలు వలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఆడబిడ్డకు కూడా తులం బంగారం ఇయ్యకుండా పంగనామాలు పెట్టి ఇప్పుడు ఎవరో కోర్టులా కేసేస్తే ఆ కోర్టు 4 వారాలు గవర్నమెంట్ కు గడువిస్తే కౌంటర్ దాఖలు చేయడానికి, కౌంటర్ వేయడానికి లాయర్ దొరకలేదు అన్నట్టుగా కౌంటర్ వేయకుండా ఆ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల మీద స్టే విధించేటట్టు చేసిండు. ఎందుకు చేసిండయ్యా అంటే బాపు కేసీఆర్ గారి ఆనవాళ్లను తుడచడానికి, కళ్యాణ లక్ష్మి 1,116 బంద్ చేస్తే ఈ తులం బంగారం కూడా అడగరు కాబట్టి ఈ పథకాన్నే ఎగవేయడానికి చూస్తాడు మన గుంపు మేస్త్రి. ఆడబిడ్డలారా ఆలోచించుర్రు ఒక్కసారి. కర్రుగాచి వాత పెడితే కొడుకులు ఎక్కడికి పోవన్నో గక్కడికి పోతారు.
మరోసారి హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. అన్నం పెట్టిన వాడిని మర్చిపోతామా అంటూ, అలా మర్చిపోతే పుట్టగతులు ఉండవు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇటీవల చెప్పిన మాటల్లో కొత్తగా ఏమీ లేదని, ఉన్న విషయాన్ని చెప్పానని స్పష్టం చేశారు. తనకు ప్రజలే ముఖ్యమని, వారి కోసమే తన జీవితం అంకితం చేశానని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం పని చేస్తాను తప్ప తన స్వార్థం కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోనని పోచారం స్పష్టం చేశారు. మళ్ళీ మనం తీర్పులు ఎందుకు మాట్లాడాడు, దానికి ఏం లేదు, ఉన్న మాట మాట్లాడంతే, అది రాష్ట్రం ఏం లేదు. మళ్ళీ అటుపోతాడా ఇటుపోతాడా, నా ప్రజల కోసం నా జీవితం, ప్రజల సంక్షేమం కోసమే నా ఆలోచన, కార్యకర్తల బాధలు తీరడానికి నా ఆలోచన. దానికి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది తప్పితే నాకు ఒక్క పైసా కూడా, % కూడా స్వార్థం అనేది లేదు. స్వార్థం అనేది నేను ఉంటే రాజకీయం వదులుకుంటాను, కానీ ఇటువంటి దౌర్భాగ్యం పని నేను చేయలేదు. రోజు అంటున్న బాధ కలిగి మనం స్పందించాలి. తీర్పు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉద్యోగం వేయడా, ముఖ్యమంత్రి గారికి ఉద్యోగం కలిపిండా, ఆయన స్వార్థం ఉంది. చెప్పురా బాబు, ఒక్కటి చెప్పు స్వార్థం, ఒక్కటి చెప్తున్నాను. నాకు డబ్బులు ఇచ్చేదా, నా అమ్ముడు పోయినా, అదే ఆ విషయం స్పష్టం చేయడానికి మాట్లాడినా. మరి వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఈ పక్షాలు ఇచ్చారు, చెప్పాల్సి వస్తుంది. అన్నం పెట్టి మరుస్తారా, నా పుట్టగతులు ఉండే బేమాన్ అంటారు. నాకు కూడా నేను ఎప్పుడైనా ఎవరికైనా బేమాన్ అంటప్పుడు నేను కూడా బేమాన్ లెక్క అంటున్నాను. ఈ ఫంక్షన్ హాల్ వచ్చింది, కేసీఆర్ రోడ్డు వచ్చింది, చెప్పక తప్పదు కదా. రేవంత్ రెడ్డి వచ్చాడు, ఆడ స్కూల్ ఇచ్చిండు, ఎక్కడ మన పోతంగల్ మండలంలో పిఎస్ఆర్ నగర్లో 200 కోట్లు పెట్టి ఇచ్చిండు. ఇప్పుడు మన వన్య మండలంలో ఒకటి ఏటీఎం సెంటర్ వస్తుంది, ఏటీఎం సెంటర్. రేవంత్ రెడ్డి నేను చెప్తా, ఎవరిచ్చి వారి ధర్మం, అది మానవత్వం. అది మభ్య పెట్టి అబద్ధాలాడటం నా జీవితం చేయలేదు. ఉన్నట్టు కుండలు బద్దలు పెట్టి కొడతాను, మాట్లాడతాను. ఉన్నదా లేనట్టుగా లేదా ఉన్నట్టుగా చెప్పడం వల్ల కాదు. వాస్తవాలు ప్రజలు చెప్పాలి, సమాజానికి చెప్పాలి. ఆయన చెప్పాడు, పోతాను బాగా తీర్పులు ఏదో మాట్లాడాడు, దాంట్లో రాయేమో రాష్ట్రం ఉంది, ఏమో చేస్తున్నాడు. ఏం రాష్ట్రం లేదు, ఏం చేసేది లేదు. నా పని నేను చేసుకుంటూ పోతాను. నేను పోరాటం చేసి తప్పితే తల వంచుకోరు ఎక్కడ, నేను గుర్తుపెట్టుకోండి. పోరాటం చేసి సాధించుకుంటే తప్పితే నేను తల వంచుకుని రాజకీయ నాయకుడు కాదు ఎవరికి కూడా. నా ప్రజల కోసం, నా కాన్సెప్ట్ కోసం ఏమైనా చేస్తాను. హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద ఆయుష్ డాక్టర్లు నిరసనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. మంత్రులు హెలికాప్టర్లో తిరగడానికి ప్రభుత్వం వద్ద డబ్బులుంటాయి, కానీ ఆయుష్ డాక్టర్లకు జీతాలు చెల్లించేందుకు మాత్రం డబ్బులేవా అంటూ ప్రశ్నించారు. ఆసుపత్రిలో వైద్యం అందించాల్సిన తమను ధర్నా చౌక్ వద్దకు తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేమని మండిపడ్డారు. ప్రస్తుతం తమకు నెలకు 13,000 జీతం మాత్రమే అందుతుందని, అది కనీసం ఇంటి అద్దెకు కూడా సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత తక్కువ జీతంతో కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. తమ జీతాలను పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయుష్ డాక్టర్లు డిమాండ్ చేశారు. మిత్రులారా, అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. ఇవాళ హాస్పిటళ్లలో ఉండి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన డాక్టర్లను ఇలా ప్రభుత్వం ధర్నా చౌక్ దాకా తీసుకొచ్చింది. ఇవాళ ఒక ఆయన్నేమో పేపర్లు లీక్ చేస్తాడు. అవునక ఇలా ఒక దగ్గర కుండ కొనుక్కోడానికి పోతే, అన్నయ్య కుండ లీక్ అవుతుందా అని అడిగితే, అన్నయ్య ఏమన్నా నీట్ పేపర్ లీక్ అని చెప్తున్నాడు. ఇలా నీట్ పేపర్లను లీక్ చేస్తున్నాడు, కుండ లీక్ కాదన్న, నీట్ పేపర్ కాదని చెప్తున్నాడు. అంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితి ఇలా ఈ దేశంలో ఉన్నదో మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.
ఇలా అన్న ఇందాక మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు, అన్న ఇలా మేము ట్రీట్మెంట్ చేసుకునేటోళ్ళం, ఇలా ఐసీయూలో ఉండి ఇలా ఏసీ కింద ట్రీట్మెంట్ చేసుకునే మమ్మల్ని ఇలా ఎండలో ధర్నా చౌక దగ్గర తీసుకొచ్చారు. ఇట్లాంటి దుర్మార్గులకు మేము ఎట్లా ట్రీట్మెంట్ చేయాలని నాన్న అడుగుతున్నాడు. కానీ మేము చేస్తామన్నా, మా దగ్గర మానవత్వం ఉన్నదన్నా, మేము చదువుకు మేము న్యాయం చేస్తామన్నా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇలా రాజకీయ నాయకులకు మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ధర్నా చౌక్ నుంచి. ఇవాళ చర్చలు జరిగినప్పటికీను ఇలా బట్టి విక్రమార్క గారు మాట్లాడినటువంటి మాటలను ఇలా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ డాక్టర్ల పక్షాన విద్యార్థి నాయకులుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మీరు మంత్రులేమో హెలికాప్టర్లలో తిరగడానికి పైసలు ఉంటాయి, కానీ ఇలా 13,000 ఇస్తే 13,000 ఏం సరిపోతాయి? ఇలా ఒక సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ 13,000కు వస్తలేదు. అట్లాంటివి నెల మొత్తం ఇవాళ ఈ డాక్టర్లు ఎట్లా చదివి పెట్టుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా మేము డాక్టర్ల పక్షాన్ని అడుగుతా ఉన్నాం. ఇలా రానున్న రోజులలో మీరు వీళ్ళ డిమాండ్లు మాత్రం ఇలా మీరు డిమాండ్లను ఇలా పక్కకు పెట్టినట్టయితే రానున్న రోజులలో మీ సెక్రటరియట్ ముట్టడి చేస్తాం. దానికి సిద్ధమా? అసెంబ్లీ ముట్టడి చేయడానికి సిద్ధమా?